ఇరాన్కు దాడి చేశావు అంటే ఏం చెప్తుంది? అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు కాబట్టి దాన్ని నిరోధించడానికి నేను చేస్తున్నానని చెప్తుంది. అంటే పచ్చి అబద్ధాలు. జూన్ 25వ తారీఖు 2025 ఏం చెప్పిందో 12 రోజుల పాటు ఇరాన్ మీద దాడి చేసి ఇజ్రాయిల్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్తుంది. ప్రభుత్వాన్ని స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మాట మార్చి నన్ను చంపుతాడు, అందుకే ముందుగానే నేను చంపానని చెప్తుంది. అసలు విషయం ఏంటి? ఈరోజు అమెరికా ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దానికి ఇప్పుడు యుద్ధం కావాలి. అందుకని ఖచ్చితంగా ఈరోజు ప్రపంచాన్ని యుద్ధంలోకి లాగాలి, అది దాని లక్ష్యం. ఎందుకంటే ప్రపంచంలో అమెరికా ఏకద్రో ప్రపంచం అది మాసిపోయింది. ఈరోజు అమెరికాని ఎవరో లెక్కలు వేసుకునేటువంటి పరిస్థితి లేదు. దాని ఆధిపత్యం రోజు రోజుకి సన్నగిలుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి సామ్రాజ్యవాద అమెరికా ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే సమర మీద ఆధిపత్యం కావాలి. అందుకే ఈరోజు మొన్న 2 నెలల క్రితం మధుర మీద దాడి చేసి తీసుకెళ్ళింది వెనుజులా ఆయిల్ నిక్షేపాల కోసం. ఇవాళ ప్రపంచంలో 3 దేశాల్లో 45% ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. మొదటిది వెనుజులా, రెండవది సౌదీ అరేబియా, మూడవది ఇరాన్. అందుకే ఈ ఆయిల్ మీద పెత్తనం కావాలంటే వీటన్నిటిని తన గుప్పట్లో పెట్టుకోవాలి. అందుకని ఖొమైనీ దించేసి పిలిపించారు, మీరు ఇదే సరైనటువంటి సమయం, మీరు అధికారంలోకి రండి, మీకు మేము మద్దతు ఇస్తామని. కానీ అక్కడ ప్రజలు ప్రతిఘటించారు. ప్రతిఘటించడమే కాదు, దాని స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఎక్కుపెట్టి ఈరోజు ప్రతిఘటిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఇరాన్ ప్రతిఘటనకి ప్రపంచ ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రపంచ ప్రజల శత్రువు అమెరికా. ఎందుకంటే ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం అనేటువంటిది ఒకవైపున చైనా, బ్రిక్స్ దేశాలు తన డాలరు రహిత వ్యాపారం ఈరోజు ప్రపంచంలో పెరిగిపోయింది. ఇవాళ 40% డాలర్ రహిత వ్యాపారం జరుగుతూ ఉంది. అంటే డాలర్ రహిత వ్యాపారం జరిగితే అమెరికాని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. అందుకే తిరిగి తన ఆధిపత్యం నిలబెట్టాలంటే లాటిన్ అమెరికా దేశాల్లో తన పెత్తనం సాగాలి. అందుకే అన్ని దేశాల మీద కూడా అక్కడ ఉన్నటువంటి గనుల మీద, నిక్షేపాల మీద, ఆయిల్ మీద పెత్తనం కోసం అక్కడ వెనుజులా ఇటువంటి అనేక దేశాల మీద దాడి చేయడమే కాదు, క్యూబాను ఆక్రమించుకుంటా, కొలంబియాను ఆక్రమించుకుంటా, మెక్సికోని ఆక్రమించుకుంటా అని గ్రీన్లాండ్ ఆక్రమించుకుంటానని చెప్పి ఈరోజు బహిరంగంగా చెప్తూ ఉందంటే దానికి ఇంకొక మార్గం లేదు, ఈరోజు యుద్ధమే. ఆ రోజే చెప్పాడు లెనిన్ మహాశయుడు, సామ్రాజ్యవాదం యుద్ధం లేకుండా బతకలేదు. అందుకే యుద్ధం కోరుకుంటుంది. ఈరోజు లెనిన్ చెప్పినట్లుగా ఆ యుద్ధం కోసం తహతహలాడుతుంది. అన్ని దేశాలని ఈరోజు దాన్ని ముగ్గులో తీర్చడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఈరోజు భారతదేశం తన సైనిక వ్యూహంలో భాగం చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఈరోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్ అని ఏదైతే అంటున్నామో POKని మేము గుర్తించము, అది ఇండియాలో భాగమని గుర్తిస్తామని చెప్పి ఈరోజు ప్రకటన చేశాడు. అంటే ఈరోజు జబ్బలు తెచ్చుకుంటూ ఉన్నారు వీళ్ళు. మనల్ని కూడా ఆయుధాలు కొనుక్కోవడానికి, యుద్ధంలోకి లాగడానికి ప్రయత్నం చేస్తా ఉంటే భారత పాలక వర్గాలు మంటల్లో సరిగాసుకుంటున్నట్టుగా ఈ వ్యాపారంలో కూడా వాటా పొందడానికి భారతదేశంలో ఉండేటువంటి వ్యాపార వర్గం ప్రయత్నం చేస్తా ఉంది. అంతేకాదు ఈరోజు హంతకులుగా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను భాగస్వామిని అవుతానని చెప్పాడు. ఆ రోజు అలీన విదేశాంగ విధానం భారతదేశంలో పెట్టుబడిదారులు అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో అలీన విదేశాంగ విధానాన్ని భారత పాలక వర్గాలు చేపట్టి ఈరోజు కార్పొరేట్ కంపెనీలు ప్రపంచ వ్యాపారంలో లాభాల కోసం, వాటాల కోసం మేము కూడా మీకు మద్దతు ఇస్తామని చెప్పి బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి. అందుకే ఈరోజు సామ్రాజ్యవాదం తిరుగులేని శక్తిగా ఉన్నట్లు కనపడతా ఉందా? ఈరోజు సామ్రాజ్యవాదం రోజు రోజుకి క్షీణిస్తున్నటువంటి స్థితిలోనే యుద్ధం మొదలుపెట్టింది. అందుకనే యుద్ధం గతంలో మనం చూసాం. ప్రపంచంలో సంక్షోభం వచ్చినప్పుడల్లా యుద్ధాలు వస్తూ ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం ఆనాటి సంక్షోభానికి కారణం ఏమైంది? ఆ రోజు బ్రిటన్ ముందుకొచ్చింది.
రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచంలో పెను మార్పులు కారణమైంది. దాన్ని ఉపయోగించుకొని అమెరికా ఈ రోజు ముందుకు వచ్చింది. ఈ రోజు అమెరికా కూడా ఇప్పుడున్నటువంటి సంక్షోభాన్ని పరిష్కరించుకోలేక యుద్ధానికి కలుదూతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ ముక్త కంఠంతో అమెరికాని శత్రువుగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ నిస్సిగ్గుగా ఏం చెప్తున్నాడు? నిస్సిగ్గుగా అక్కడ జరిగినటువంటి దాన్ని, ఇరాన్ మీద జరిగినటువంటి దాడిని ఖండించకుండా యుఏఏ అరబ్ ఎమిరేట్స్ మీద దాడి చేసింది, దేన్ని నేను ఖండిస్తున్నానని చెప్పింది. ఎవరి మీద దాడి చేశారు? ఇరాన్ వాళ్ళు అమెరికా సైనిక స్థావరాల మీద దాడి చేశారు. దాన్ని ఖండించింది అంటే ఎవరి పక్షాన? భారతదేశంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఉంది. కార్పొరేట్లు ఎవరి పక్షాన ఉన్నారంటే వీళ్ళు శత్రువుల పక్షాన ఉన్నారు. అందుకనే భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ ఈ ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళని కూడా వాళ్ళ గాటను కట్టి వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రానున్నటువంటి కాలంలో యుద్ధం ఎప్పుడు దాకా సాగితే అంటే వాళ్ళ ప్రపంచంలో అనేక శక్తులు ఆలోచిస్తా ఉన్నాయి. వాళ్ళ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్కి వెన్నుదన్నుగా ఉండాలి. ఇవాళ పోరాడేటువంటి వాళ్ళకి, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరికీ కూడా మనం మద్దతుగా నిలవాలి. రానున్నటువంటి కాలంలో దేశవ్యాప్తంగా వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులు, దేశభక్తి శక్తులందరూ కూడా ఏకమై సామ్రాజ్యవాదాన్ని ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. రానున్నటువంటి కాలంలో మరిన్ని ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఖండించండి. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఖండించండి. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఖండించండి. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులను ఖండించండి. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకించండి. అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించండి. అమెరికా సామ్రాజ్యవాదాన్ని